One of the Bible scholars said, the best team for the gospel or the service of the Lord is a believed wife and husband. కాబట్టి మరి బైబిల్ పండితుడు ఆయన చెప్పాడు ఏంటంటే, దేవుని సువార్త ప్రాపకం కొరకై శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే, విశ్వసించేటువంటి ఒక భార్య, శ్రేష్టమైన జట్టు ప్రభు సేవ చేసే జట్టు ఏంటంటే నమ్మకమైన భార్య భర్తల్లో. No better team is other than a wife and a husband. కాబట్టి ఒక భార్య భర్తల కంటే శ్రేష్టమైనటువంటి జట్టు మరొకటి లేదు. We may say that we have team, brother. మనం అంటాం కదా, మాకు బృందం ఉంది బ్రదర్. That's fine. అది మంచిదే. But wife and husband who are truly faithfully serving the Lord, there is no team parallel to that. అయితే ఎంతో నమ్మకంగా కలిసి దేవుని పని చేస్తున్నటువంటి భార్య భర్తల కంటే శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి జట్టు మరొకటి లేదు. Abraham, Sarah saw the Lord. అబ్రహాం శారాల్ ప్రభుని సేవించారు. Aquila, Priscilla saw the Lord. అకుల్లా ప్రిస్కిలాల్ ప్రభుని సేవించారు. And Simon Cyrenian wife saw the Lord. సీమోను ఆయన భార్య ప్రభుని సేవించారు. They became a challenge for all of us. ఇప్పుడు వారు మనందరూ కూడా ఒక సవాల్ విసురుతున్నారు. Simon was a historical person. కాబట్టి ఇక సీమోను చూసినప్పుడు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. And he created a history. ఆయన చరిత్రను సృష్టించాడు. He became a history. ఆయనే చరిత్ర అయ్యాడు. Today Jesus wants such people. ఏదైనా యేసు ప్రభు వారికి అలాంటి వాళ్ళు కావాలి. Don't study history as a subject. కాబట్టి ఈ చరిత్ర ఒక సబ్జెక్ట్ గా చదవద్దండి. But make yourself as a history. You are a historical person. అయితే నిన్ను నువ్వే ఒక చరిత్రగా మార్చుకోవాలి. ఒక చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిగా మారాలి. You can create history. నువ్వు చరిత్రను సృష్టించగలవు. నువ్వు చరిత్రను సృష్టించగలవు. నీవు history. నీవే చరిత్ర. What a grace the Lord has given. ఎలాంటి కృప ప్రభు ఇచ్చాడు మనకి. You are not for yourself. నీవు నీ కొరకే కాదు. You are for the upcoming generation as well. తర్వాత రాబోయేటువంటి తరం కొరకు కూడా దేవుడు The blessing of the cross of Jesus Christ can bring forth manifold dimensions of his grace in our day-to-day life. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ ఆశీర్వాదం మనకు దైనందిక జీవితంలో నానా విధములైనటువంటి కృపను మనకు అందజేయగలదు. Blessed is a person who would take up the cross daily and follow Jesus. అనుదినము తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించు వ్యక్తి ధన్యుడు. What about you and I? నీ విషయం నా విషయం ఏంటి?